my dear medicos, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. Moving charges and magnetism lesson complete ga vinnaru kada. So aa lesson meeda ee roju specially NEET people kosam NEET PYQ cheyadam jarugutundi. So moving charges and magnetism lo NEET lo elanti questions vachayi. సో మీకు బేసిక్గా ఫార్ములా గుర్తుండాలి, కొద్దిగా కాన్సెప్ట్ కూడా గుర్తుండాలి. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే లెసన్ కాన్సెప్ట్ ప్లస్ ఫార్ములే అప్లై చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ ఫార్ములే కాన్సెప్ట్ అర్థమైతే చాలు, ప్రాబ్లమ్స్ చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏ వైర్ క్యారీయింగ్ అ కరెంట్ ఐ. ఇదేంటమ్మా కరెంట్ ఐ. సో దిస్ ఈస్ కరెంట్ ఐ అలాంగ్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇది డైరెక్షన్ని మనకి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ చూడాలి. కరెంట్ ఎక్స్ యాక్సిస్ వైపు వెళ్తోంది అంటే కరెంట్ వైర్ కూడా ఎక్స్ డైరెక్షన్లోనే ఉంది కదా, అది ఇంపార్టెంట్. సో కరెంట్ వైర్ లెంత్ ఎంత ఇచ్చారు? ఎల్. ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి బార్. చూడండి ఐజేకేల్లో ఇచ్చారు. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? ఒక కరెంట్ క్యారీయింగ్ వైర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టారు. ఆబ్వియస్గా ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్. ఆ ఫోర్స్కి ఫార్ములా ఏమైనా గుర్తుందా? కరెంట్ క్యారీయింగ్ వైర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఫోర్స్కి ఫార్ములా ఏం చెప్పాను గుర్తుందా? బిల్ సైన్ తీటా. గుర్తుందా లేదా? అదే ఛార్జ్ని పెడితే క్యూవీబీ సైన్ తీటా. కరెంట్ క్యారీయింగ్ వైర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే ఫార్ములా ఏంటమ్మా? ఎఫ్ ఇస్ ఈక్వల్ టు బిల్ సైన్ తీటా. కానీ ఇప్పుడు బిల్ సైన్ తీటా వాడగలమా అంటే లేదు. ఇందులో ఐజేకేలో ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా మనం వాడాల్సింది ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎల్ బార్ క్రాస్ బి బార్. ఎలా తెలుస్తుంది? ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి, ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? సింపుల్. కరెంట్ క్యారీయింగ్ వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఈ రెండు గుర్తు రావాలి. అందులో క్వశ్చన్లో ఐజేకేలు కనిపించాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఇదే వాడాలి. క్వశ్చన్లో ఐజేకేలు లేవు, దెన్ గో ఫర్ దిస్. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే ఫస్ట్ ఎల్ బార్ క్రాస్ బి బార్ చేద్దాం. మరి ఎల్ బార్ ఎలాగా? ఎల్ ఇచ్చారు కదా, అంటే దానికోసమే ఈ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఐ క్యాప్, అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే మైనస్ ఐ క్యాప్, అలాంగ్ వై యాక్సిస్ అంటే జే క్యాప్, అలాంగ్ జెడ్ యాక్సిస్ అంటే కే క్యాప్. తెలుసు కదా. సో ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్లో మనకి ఏమి ఇచ్చారు అంటే ఎల్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఐ క్యాప్, బికాజ్ లెంత్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సింపుల్, ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమే. ఫస్ట్ ఎల్ బార్ క్రాస్ బి బార్ చేద్దాం. సో ఎల్ బార్ క్రాస్ బి బార్లో ఎల్ ఇంటూ ఐ క్యాప్ క్రాస్ బి బార్ రాసుకోండి. 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ మైనస్ 4k క్యాప్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం వచ్చారాదా? బికాజ్ మీరు నీట్ పీపుల్ కాబట్టి ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా ప్రతి మ్యాథమెటికల్ స్టెప్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. సో క్రాస్ మల్టిప్లికేషన్లో ఏంటంటమ్మా, ఇలా రాసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6 మార్క్స్ పెట్టుకోండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే పాజిటివ్ కన్సిడర్ చేస్తాము, యాంటీ క్లాక్ రివర్స్లో వెళ్తే నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రాస్ జే చేస్తే ఆన్సర్ పాజిటివ్ కే, జే క్రాస్ కే చేస్తే ఆన్సర్ పాజిటివ్ ఐ. అలా కాకుండా రివర్స్లో రండి. ఐ క్రాస్ కే చేస్తే మైనస్ జే, కే క్రాస్ జే చేస్తే మైనస్ ఐ. సో రివర్స్లో వస్తే మైనస్ డైరెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేయండి. ఐ క్రాస్ ఐ, ఐ క్రాస్ ఐ, జే క్రాస్ జే, కే క్రాస్ కే 0. సో ఐ క్రాస్ ఐ 0, ఐ క్రాస్ జే, ఐ క్రాస్ జే ఆన్సర్ ఎంత వచ్చింది? కే. సో 3lk క్యాప్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ క్రాస్ కే, ఐ క్రాస్ కే రివర్స్లో వచ్చారు చూడండి. సో మైనస్ 4lj క్యాప్. ఐ క్రాస్ కే, ఐ క్రాస్ కే ఈజ్ మైనస్ జే. సో మైనస్ జే రాసుకున్నాము. ఆల్రెడీ మైనస్ ఎందుకుందంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ సింబల్ ఉంది కాబట్టి. సో 3lk క్యాప్ ప్లస్ 4lj క్యాప్. ఇదేంటిది మనకి? ఎల్ బార్ క్రాస్ బి బార్ మాత్రమే, ఫైనల్ ఆన్సర్ కాదు. ఇంకా ఐతో మల్టిప్లై చేయాలి కదా. ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు కరెంట్ ఎంత? ఐ, ఐ ఇంటూ 3lk క్యాప్ ప్లస్ 4lj క్యాప్. కానీ మనకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అడిగారు. సో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అడిగారు కాబట్టి
మాగ్నిట్యూడ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి అంటే √3l² ప్లస్ √4l², రైట్? సో మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ బార్, యాక్చువల్గా దీన్ని మల్టిప్లై చేయండి, నెక్స్ట్ స్టెప్ రాయండి. 3li k క్యాప్ ప్లస్ 4li j క్యాప్. ఇప్పుడు మనకి i/j/kలు ఉన్నప్పుడు మాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? √x² ప్లస్ y². x ప్లేస్లో 3li ఉంది, y ప్లేస్లో 4li ఉంది. సో √3li హోల్² ప్లస్ 4li హోల్². సో 3² ప్లస్ 4² ఎంత వస్తుంది? 5². సో ఆన్సర్ 5li. ఇది చేస్తే మీకు √9l²i² ప్లస్ 16l²i², 25l²i². ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 5li. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ మీద కూడా ఉంటాయి. మేము బైపీసీ కదా, మాకు మ్యాథ్స్ తెలీదు అని అనకూడదు. ఖచ్చితంగా బేసిక్ మ్యాథ్స్ అనేది మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వెరీ లాంగ్ కండక్టింగ్ వైర్ ఈస్ బెంట్ ఇన్ సెమీ సర్క్యులర్ షేప్. ఈ షేప్ మీద బయోట్ సావర్ట్స్లో అప్లికేషన్ గుర్తుందా లేదా? ఈ మోడల్ మనం ఆల్రెడీ చేసాము క్లాస్లో మోడల్. సో ఇది బయోట్ సావర్ట్స్లో అప్లికేషన్. ఇలాంటివి చూడగానే వెంటనే ఏం చేయాలని చెప్పాను? డివైడ్ ఇంటూ సెగ్మెంట్స్. డివైడ్ ఇంటూ సెగ్మెంట్స్. సో ఇది 1, ఇది 2, ఇది 3. క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ పాయింట్ P. P దగ్గర ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. సో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరెవరి వల్ల? 1 అనే కరెంట్ వల్ల, అనే స్ట్రైట్ లైన్లో వెళ్ళే కరెంట్ వల్ల, 2 అనే సెమీ సర్కిల్లో కరెంట్ వల్ల, అలాగే 3 అనే మళ్ళీ స్ట్రైట్ లైన్. ఇలా డాట్స్ ఉన్నాయంటే ఇన్ఫినిటీ లైన్స్ గుర్తున్నాయి కదా. సో బీ నెట్ ఇజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా బీ నెట్ ఇజ్ ఈక్వల్ టు b1 బార్ ప్లస్ b2 బార్ ప్లస్ b3 బార్. బార్లు ఎందుకు పెట్టాను? డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. దీనికి డైరెక్షన్ వాడడానికి ఏం వాడాలి? ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడాలి. సో b1కి ఫార్ములా రాద్దాం. b1 బార్ ఇజ్ ఈక్వల్ టు, b1కి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే P అనే పాయింట్ ఎలా ఉంది? ఒక ఎండ్లో ఉంది, ఇంకో ఎండ్ ఇన్ఫినిటీ. సో ఒక ఎండ్ ఇన్ఫినిటీ, ఇంకో ఎండ్లో ఉంది కాబట్టి ఫార్ములా μ0/4π I బై రేడియస్ ఎంత r ఇంటూ సైన్, ఒకటేమో ఇన్ఫినిటీ అంటే 90 degrees ప్లస్ కరెక్ట్గా పాయింట్ దాని ఎండ్లో ఉంది అంటే sin 0, sin 0 0, sin 90 1, మిగిలింది μ0/4π I/r. ఇది అయిపోయిందా? కాదు, డైరెక్షన్ కూడా కావాలి. సో డైరెక్షన్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. కరెంట్ డైరెక్షన్లో థంబ్ని పెడితే P దగ్గరకు వచ్చేటప్పటికి ఫింగర్స్ ఎలా వెళ్తున్నాయి? P దగ్గరకు వచ్చేటప్పటికి ఫింగర్స్ ఇంటూ ద ప్లేన్ వెళ్తున్నాయి. సో ఇంటూ ద ప్లేన్ రాసుకోండి. క్లియర్? నెక్స్ట్ b3 బార్ రాసేద్దామా? ఈజీగా ఉంటుంది. b3 బార్ ఇజ్ ఈక్వల్ టు μ0/4π I/r. స్ట్రైట్ లైన్ వల్ల కరెంట్కి ఫార్ములా. దీనికి కూడా ఒక సైడ్ ఇన్ఫినిటీ, ఒక సైడ్ కరెక్ట్గా పాయింట్ దాని ఎండ్లో ఉంది అంటే sin 90 ప్లస్ sin 0. సో అదంతా రాయొద్దు. మరి ఇప్పుడు డైరెక్షన్ ఎలాగా? థంబ్ని కరెంట్ డైరెక్షన్లో పెడితే P దగ్గర ఎలా వెళ్తున్నాయి ఫింగర్స్? P దగ్గర ఫింగర్స్ ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్ వెళ్తున్నాయి. సో ఇది కూడా ఇంటూ ద ప్లేన్. ఇది సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, రెండు ఇంటూ ద ప్లేన్ ఉన్నాయి. ఇప్పుడు b2 బార్ రాసుకుందాం. b2 బార్కి ఏ ఫార్ములా వాడాలి? b2 బార్కి ఏ ఫార్ములా వాడాలి అంటే ఆర్క్ షేప్డ్ ఫార్ములా వాడాలి. b2 బార్కి ఆర్క్ షేప్డ్ ఫార్ములా వాడాలి. సో ఆర్క్ షేప్ ఫార్ములా ఏంటమ్మా? μ0/4π I/r ఇంటూ θ. ఇక్కడ సెమీ సర్కిల్ అంటే 180 degrees. 180 degrees రేడియన్స్లో పై కదా, పైనే పైకో మార్ దియా. సో ఎంత వచ్చింది? μ0/4π, μ0/4 పై లేదు కదా, μ0/4. సో కలిపి రాసేద్దాం, దానిదే ముందు విడివిడిగా ఎందుకు. సో కలిపి రాసేద్దాము. μ0I/4r, μ0I/4r. నేను స్మాల్ లెటర్ r రాస్తున్నాను, అక్కడ క్యాపిటల్ R ఇచ్చారు, కన్సిడర్ ఇట్. డైరెక్షన్ ఎలాగా? ఫింగర్స్ చూడండి, P దగ్గర అవుట్ సైడ్ వస్తుంది. ఫింగర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ డైరెక్షన్లో పెడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ వచ్చింది. అవుట్వర్డ్ అంటే డాట్. ఈ రెండు ఒక డైరెక్షన్లో ఉన్నాయి, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది.
అంటే ఫైనల్గా మనం ఏం రాయాలి ఇక్కడ అంటే బి నెట్ బార్ ఈజ్ ఈక్వల్ టు B1 బార్ ప్లస్ B3 బార్ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, బట్ మైనస్ B2 బార్. ఎందుకు మైనస్ సింబల్ పెట్టాను అంటే B2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఈ రెండు ఇన్ టు ద ప్లేన్ ఉంటే ఇది అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఉన్నాయమ్మా. సో ఈ రెండింటిని యాడ్ చేయండి, రెండు ఒకటే కదా. 2 టైమ్స్ ఆఫ్ μ0/4π I/r మైనస్ μ0I/4r. ఈ రెండిట్లో కామన్ ఏమున్నాయి చూడండి, μ0I/4r కామన్ తీసేస్తే ఇందులో మిగిలింది 2/π - 1. సో 2/π - 1 ఇక్కడ రివర్స్లో తీసుకోవచ్చు. నేను దీనికి నెగిటివ్ పెట్టి దీనికి పాజిటివ్ పెట్టాను. ఆప్షన్స్లో రివర్స్లో ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సో పాయింటెడ్ అవేనా టువర్డ్స్ ద పేజా, పాయింటెడ్ అవే ఫ్రమ్ ద పేజా ఇన్ టు ద పేజా అంటే పాయింటెడ్ ఇక్కడ మైనస్ సింబల్ పెట్టుకుంటే ఇక్కడ ఆన్సర్ వస్తుంది నాకు, అవునా? చూడండి, నెగిటివ్ కామన్ తీయండి, μ0I/4r నెగిటివ్ కామన్ తీస్తే 1 - 2/π అయింది. నెగిటివ్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్ కదా. నెగిటివ్ దేనికి తీసుకున్నాను? అవుట్ ఆఫ్ ద ప్లేన్. సో అవే ఫ్రమ్ ద పేజ్, ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, a long straight wire of length 2 meters and mass 250 grams is suspended horizontally in a uniform magnetic field. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలని చెప్పాను, ఈ మోడల్ కూడా క్లాస్లో చెప్పాను. డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఒక వైర్ ఉంది, దీంట్లో కరెంట్ I వెళ్తోంది. ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అలా గాల్లో వేళ్లాడుతోంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అలా గాల్లో వేళ్లాడాలి అంటే ఏం జరగాలి? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయితే వెయిట్ mg కిందకి యాక్ట్ అవుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి అని చెప్పాను, ఈ మోడల్ క్లాస్లో చెప్పాను, గుర్తుందా? సో ఎప్పుడైతే ఒక వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉందో ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్. అది బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ అలాగే దాని వెయిట్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. సో ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా కండిషన్ ఏం తీసుకోవాలి అంటే ఫోర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద బాడీ. వెయిట్ కోసమే మనకి మాస్ ఇచ్చారు చూడండి. సో గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 250 grams which is not SI unit. సో కన్వర్ట్ చేయండి, 10⁻³ kg. ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎస్ యూనిట్స్ చాలా చెక్ చేసుకోవాలమ్మా, మస్ట్ అండ్ షుడ్, అస్సలు మర్చిపోవద్దు. యూనిట్స్ రాస్తూనే మనసులో అనుకోండి, ఇది SI యూనిటా కాదా, కాదు మార్చేయండి. SI యూనిట్ అయితే ప్రాబ్లమే లేదు. ఓకే, మాస్ గివెన్, లెంత్ L ఈజ్ ఈక్వల్ టు 2 meters, ఇది SI యూనిట్లోనే ఉంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ ఈక్వల్ టు, చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ 0.7 టెస్లా, B ఈజ్ ఈక్వల్ టు 0.7 టెస్లా. అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎంత ఫ్లో అవుతోంది అడిగారు. G వాల్యూ 9.8 meter/second, అక్కడ ఇస్తే అదే తీసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో ఏం మెన్షన్ చెయ్యకపోతే అప్పుడు G10 తీసుకోవచ్చు, బట్ G ఈజ్ ఈక్వల్ టు 9.8 meter/second². I ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో Fకి ఏ ఫార్ములా వాడాలి, ఎవరైనా చెప్పగలరా నాకు? Fకి ఏ ఫార్ములా వాడాలి, ఫోర్స్కి ఏ ఫార్ములా వాడాలి? కరెంట్ క్యారీయింగ్ వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది అంటే ఏకైక ఫార్ములా బిల్ సైన్ తీటా. మరి తీటా ఎలాగా అంటే ఆబ్వియస్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి తీటా మెన్షన్ చెయ్యలేదు అంటే తీటా 90 degrees తీసుకోండి, సైన్ 90 1. సో F ఈ ప్లేస్లో BIL ఈజ్ ఈక్వల్ టు mg, BIL ఈజ్ ఈక్వల్ టు mg. దట్స్ ఇట్, అయిపోయింది. B ప్లేస్లో 0.7 ఇంటూ I ఇంటూ లెంత్ 2 ఈజ్ ఈక్వల్ టు 250 ఇంటూ 10⁻³ ఇంటూ 9.8. క్వశ్చన్లో 9.8 ఇచ్చారు కాబట్టి నా ట్రాన్స్పోజ్ చేయండి, ఫైండ్ అవుట్ చేయండి. I ఈజ్ ఈక్వల్ టు 250 ఇంటూ 10⁻³ ఇంటూ 9.8 బై 0.7 ఇంటూ 2. సో జస్ట్ క్యాన్సిలేషన్ చేయండి, ఆన్సర్ మీరు క్యాలిక్యులేట్ చేయగలరు. ఈ చిన్న మల్టిప్లికేషన్ డివిజనే కదా, చేసేయండి. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి అంటే 1.75 amperes రావాలి. చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు 4th క్వశ్చన్.
A long solenoid of radius 1 millimeter. Okay, given information as it is రాసుకోండి. R is equal to 1 millimeter, not SI unit. So R is equal to place లో ఎంత రాయాలి చెల్లి? 10 power minus 3. So 10 power minus 3 meters. Next, has 100 turns per millimeter. 100 turns per millimeter అంటే ఏంటి? నేను క్లాస్లో చెప్పాను క్లియర్గా. క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్. క్యాపిటల్ ఎన్ ఓన్లీ నంబర్ ఆఫ్ టర్న్స్, కానీ నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్ ఇచ్చారు అంటే స్మాల్ లెటర్ ఎన్. సో స్మాల్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 100 నంబర్ ఆఫ్ టర్న్స్ బై మిల్లీమీటర్ అంటే 10 పవర్ మైనస్ 3 పర్ మిల్లీమీటర్. గుర్తుందా? స్మాల్ ఎన్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ బై ఎల్. ఎన్ నంబర్ ఆఫ్ టర్న్స్ 100, లెంత్ మిల్లీమీటర్ పర్ మిల్లీమీటర్. సో మిల్లీమీటర్ని కన్వర్ట్ చేసి మీటర్స్లోకి రాశాను అన్నమాట. నెక్స్ట్, కరెంట్ 1 ఆంపియర్ ఫ్లో అవుతుంది. I is equal to 1 ampere in the solenoid. The magnetic field strength at the center of the solenoid is. సోలెనాయిడ్ కి సెంటర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఫార్ములా ఏంటి? B is equal to mu naught Ni. ఒకటే ఫార్ములా. సోలెనాయిడ్ టొరాయిడ్ లో ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మా చాలు. ఇది దాటి ప్రాబ్లమ్స్ రావు. కేవలం B is equal to mu naught Ni. కాకపోతే ఆ ఎన్ ప్లేస్ లో క్యాపిటల్ ఎన్ బై ఎల్ గుర్తుపెట్టుకోవాలి. రాసేయండి. ఇందులో మ్యూ నాట్ ఏంటి? మ్యూ నాట్ అంటే 4 పై ఇంటూ 10 పవర్ మైనస్ 7. స్మాల్ ఎన్ ప్లేస్లో 100 బై 10 పవర్ మైనస్ 3 ఇంటూ ఐ ప్లేస్లో 1 ఆంపియర్. సో పై వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో పై వాల్యూ 3.14 సబ్స్టిట్యూట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 10 పవర్ మైనస్ 3 పైకి వస్తే ప్లస్ 3 అవుతుంది. ఇది 10 పవర్ 5, 10 పవర్ మైనస్ 7, 10 పవర్ మైనస్ 2 ఉంటుంది. ఓకే, సో 6.28 ఇంటూ 10 పవర్ మైనస్ 2 ఈ రెండిట్లో ఉంది. సో ఈ రెండిట్లో ఉంది కాబట్టి 4ని పైతో మల్టిప్లై చేయండి. పై వాల్యూ ఎంత? 3.14 ఇంటూ 4, 5, 12, 1.256 వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యావ్ యూ అండర్స్టూడ్? క్లియర్ కదా? సోలెనాయిడ్ అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక్క ఫార్ములా చాలమ్మా, ఇంకా వేరే ఏం రావు. సోలెనాయిడ్ టొరాయిడ్ అంటే వెంటనే ఇది మైండ్లోకి రావాలి. మరి ఆర్ ఎందుకు ఇచ్చారు మేడం? ఊరికే డిస్ట్రాక్ట్ చేయడానికి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. సో 12.56 ఇంటూ 10 పవర్ మైనస్ 2 ఆన్సర్. ఇది ఇప్పుడు చూడండి, అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్. ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండాలి. చూడండి, బయోట్ సావర్ట్స్ లా గివ్స్ us the expression for the magnetic field strength of an infinitesimally small current dl, current carrying conductor only. కరెక్టే కదా? బయోట్ సావర్ట్స్ లో ఉద్దేశం ఏంటి? ఒక చిన్న కరెంట్ ఎలిమెంట్ వల్ల ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యింది, అందుకే dB అని ఉంటుంది ఫార్ములా. సో 1 ఈజ్ కరెక్ట్. సెకండ్, బయోట్ సావర్ట్స్ లా ఈజ్ అనలాగస్ టు కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ చార్జ్. కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా గుర్తుందా? F is equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. బయోట్ సావర్ట్స్ లా ఏం చెప్తుంది? dB is equal to mu naught by 4 pi I dl sin theta by R square. అక్కడ సెకండ్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు? బయోట్ సావర్ట్స్ లా అనేది మన కులుమ్స్ లాకి అనలాగస్ కంపారిజన్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, విత్ ద ఫార్మర్ బీయింగ్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై స్కేలార్ సోర్స్. ఫార్మర్ అంటే ఇది, ఫార్మర్ అంటే ముందుది, ముందు స్టేట్మెంట్ దీని గురించి చెప్తోంది ఫీల్డ్. రెండోదేమో చార్జ్ గురించి మాట్లాడుతోంది. సో ఇన్ లైట్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్ చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్. ఏది మోస్ట్ రిలవెంట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? సో 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. సో రెండిట్లోనే ఏది కరెక్ట్ అవుతుంది అంటే 1 ఈజ్ కరెక్ట్ అండ్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. బికాస్ ఒకటి ఫోర్స్ గురించి మాట్లాడితే రెండోది ఫీల్డ్ గురించి మాట్లాడుతోంది. సో ఈ రెండు ఎనలాగస్ కాదు. సో ఫస్ట్ ఇది కరెక్ట్, ఎస్, కానీ సెకండ్ది మాత్రం కాదు, కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఫ్రమ్ ఆంపియర్ సర్క్యూటల్ లా ఫర్ అ లాంగ్ స్ట్రైట్ వైర్ ఆఫ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ క్యారీయింగ్ అ స్టడీ కరెంట్. సర్క్యులర్ క్రాస్ సెక్షన్ అంటే ఏం లేదమ్మా, కరెంట్ వైర్ యూజువల్గా ఇలా ఉంటుంది కదా, దీనిని కట్ చేస్తే సర్కిలే కదా మనకు వచ్చేది క్రాస్ సెక్షన్.
carrying a steady current, the variation of magnetic field in the inside and outside the region of the wire is. Magnetic field ఈ కరెంట్ వైర్ లోపల కరెంట్ వైర్ బయట ఎలా వేరీ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ వైర్ లోపల అలాగే కరెంట్ వైర్ బయట ఎలా వేరీ అవుతుంది అని ఇచ్చారు. సో ఎలా వేరీ అవుతుంది అంటే మనం డైరెక్ట్గా ఆన్సర్కి వచ్చేద్దాము. అట్లీస్ట్ ఆన్సర్ ద్వారా కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవచ్చు. ఏ లీనియర్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ ఆర్ అప్ టు ద బౌండరీ ఆఫ్ ది వైర్ అండ్ దెన్ డిక్రీజింగ్ విత్ 1/r. మీరు గ్రాఫ్ గనక గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో గ్రాఫ్ ఇలా వచ్చి ఇలా వెళ్తుంది, గుర్తుందా? ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r ఉంటుంది, ఇక్కడేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r ఉంటుంది. సో గ్రాఫ్ గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ అవుతుంది. సో కాన్సెప్ట్ బేస్డే కానీ కొంచెం టఫ్, కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ 2 సర్క్యులర్ కాయిల్స్ ఈజ్ 1:2. ఏమిచ్చారో అది రాసుకుందాము. రేడియై r1/r2 is equal to 1/2. నెక్స్ట్, the ratio of currents in the respective coils that the same magnetic moment is produced at the center of each coil is. అడిగింది ఏంటి అంటే రేషియో ఆఫ్ కరెంట్స్ కావాలి. ఎలాగా? కండిషన్ ఏంటి అంటే సేమ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్. సేమ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే m1 is equal to m2. మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఫార్ములా గుర్తుందా? వి నో దాట్ మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఫార్ములా ఏంటమ్మా? NIA. రేడియస్ ఇచ్చారు అంటే ఏని ఎలా రాసుకోవచ్చు? NI ఇంటూ πr². m is equal to నెంబర్ ఆఫ్ టర్న్స్ సేమ్. నెక్స్ట్ పై కాన్స్టెంట్. సో మనం రేషియో ఎలా రాసుకోవచ్చు? m1/m2 is equal to I1/I2 ఇంటూ r1/r2 హోల్ స్క్వేర్. అయితే m1 is equal to m2, అవునా? m1 is equal to m2 కాబట్టి మీరు అలా రాసుకున్నా పర్లేదు. m1 is equal to m2 పోనీ ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ ఇంకొకలా చేయొచ్చు. m1 ప్లేస్లో రాయండి ni1/r1² is equal to ni2/r2². n/pi gets cancelled. సో ఏదైనా మీకు ఒకటే ఆన్సర్ వస్తుంది. I1/I2 is equal to r2/r1 హోల్ స్క్వేర్. సో r2/r1 అంటే ఎంత? 2/1 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 4/1. I1/I2 is equal to 4/1. ఆన్సర్ 4:1. 1 is the correct answer. సో చాలా సింపుల్గా క్వశ్చన్స్ ఉంటాయమ్మా, చాలా సింపుల్గా ఉంటాయి. చిన్నగా మీకు ఫార్ములా తెలిస్తే చాలు. బట్ ఎస్, కాన్సెప్చువల్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్, a strong magnetic field is applied along the direction of velocity of an electron. ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే క్లాస్లో చెప్పానో అదన్నమాట ఇది. చార్జ్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ along the direction of velocity of an electron. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వెలాసిటీ బోత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో అప్పుడు ఎలక్ట్రాన్ ఎలా మూవ్ అవుతుంది, ఎలక్ట్రాన్ యొక్క పాత్ ఏంటి అని అడిగారు. మనకి దీంట్లో వాడాల్సిన ఫార్ములా ఏంటి? ఎలక్ట్రాన్ అంటే ఛార్జా కాదా? సో దీంట్లో కాన్సెప్ట్ ఏంటి అంటే, కాన్సెప్ట్ ఏం వాడుతున్నారు అంటే when a charge is placed in an magnetic field, an కాదు, in a magnetic field, in a magnetic field. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్కి ఫార్ములా ఏంటి? F is equal to QVB sin theta. గుర్తుందా? ఇక్కడ తీటా ఎవరెవరికి మధ్యలో? వికి బీకి మధ్యలో తీటా. వికి బీకి మధ్యలో తీటా ఎంత? 0నా కాదా? రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు తీటా 0. సైన్ 0, QVB సైన్ 0. సైన్ 0 వాల్యూ ఎంత? 0. ఫోర్స్ 0 అయ్యింది అంటే, నెట్ ఫోర్స్ 0 అయ్యింది అంటే మీనింగ్ ఏంటమ్మా? ఛార్జ్ ఎలా అయితే వెళ్తుందో అదే డైరెక్షన్లో అలా వెళ్తూ ఉంటుంది. సో ఎలా ఏమవుతుంది? ఒరిజినల్ పాత్. కరెక్ట్ ఆన్సర్ ఒరిజినల్ పాత్.
నెట్ ఫోర్స్ ఎప్పుడైతే 0 అయ్యిందో పాత్లో ఎలాంటి చేంజ్ ఉండదు, వెళ్ళేది అలా వెళ్తూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ సర్క్యులర్ పాత్. ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. నో, దిస్ ఈస్ అ రాంగ్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఇది రాంగ్. మేబీ టైపింగ్ మిస్టేక్ ఇది. సో దట్ ఈస్ రాంగ్. సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు సర్క్యులర్ పాత్, కోలీనియర్గా ఉన్నప్పుడు స్ట్రైట్ లైన్ పాత్. ఒరిజినల్ పాత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ క్లోజ్లీ ప్యాక్డ్ కాయిల్ హ్యావింగ్ 1000 టర్న్స్. నంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు, చూసుకోండి. n is equal to 1000 turns, has an average radius r is equal to 62.8 centimeters. Centi is not SI unit. So r is equal to 62.8 into 10 power minus 2 meters. వెంటనే చూసుకోవాలమ్మా ఇది మాత్రం. కరెంట్ క్యారీడ్ బై ద వైర్, కరెంట్ క్యారీడ్ బై ద వైర్, current carried by the wire of the coil is 1 ampere. I is equal to 1 ampere. The value of magnetic field produced at the center of the coil will be, value of magnetic field produced at the center of the coil, B value ఎంత. ఇవన్నీ చూస్తే మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి అంటే పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ కూడా ఇచ్చేసారు చూడండి మనకి. B is equal to, సో B is equal to మనకి సెంటర్ ఆఫ్ ద కాయిల్ కి ఫార్ములా ఏంటి, ఏ ఫార్ములా వాడాలి? సెంటర్ ఆఫ్ ద కాయిల్. సెంటర్ ఆఫ్ ద కాయిల్ ఫార్ములా ఏంటమ్మా? మ్యూ నాట్ NI by 2R. నంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే NI రాస్తాం కదా, దట్స్ ఇట్. సబ్స్టిట్యూట్. మ్యూ నాట్ 4 pi into 10 power minus 7. I వాల్యూ ఎంత? 1 ampere. నంబర్ ఆఫ్ టర్న్స్ 1000 by 2 into 62.8 into 10 power minus 2. సో జస్ట్ క్యాలిక్యులేషన్. ఇందులో మీకు అర్థం కావాల్సిందే అసలు ఏ ఫార్ములా వాడాలి. సెంటర్ ఆఫ్ ది కాయిల్ అని అడిగారు. మీకు గుర్తున్న 2 ఫార్ములే ఉన్నాయి. ఒక కాయిల్కి యాక్సియల్ లైన్ మీద సెంటర్ దగ్గర 2 ఫార్ములే ఉన్నాయి. సో సెంటర్ ఆఫ్ ది కాయిల్ అంటే ఎప్పుడు ఇదే ఫార్ములా వాడాలి. సో దట్ ఈస్ ద ఆన్సర్. చెక్ చేసుకోండి. 10 power minus 3 వస్తుంది క్యాన్సిలేషన్లో. నెక్స్ట్, shape of magnetic field lines due to an infinite long straight current carrying conductor is. long straight current carrying conductor కి చుట్టూ magnetic field ఎలా ఉంటుంది? long straight current carrying conductor, దీని చుట్టూ magnetic field obvious గా circular path లో ఉంటుంది. సో ఆంపియర్స్ రైట్ హ్యాండ్ రూల్ అప్లై చేస్తే సరిపోతుంది. సర్క్యులర్ పాత్ లో ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, now moving on to next question. Two very long straight parallel conductors A and B. Strong straight parallel conductors అనగానే వెంటనే మైండ్లోకి ఏ ఫార్ములా రావాలి? డయాగ్రామ్ గీసుకోండి. 2 స్ట్రాంగ్ కండక్టర్స్ A అండ్ B. దీంట్లోంచి ఒక దాంట్లోంచి 5 amperes, రెండో దాంట్లోంచి 10 amperes, సెపరేటెడ్ బై అ డిస్టెన్స్ 10 centimeters. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 10 centimeters. అండ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ 2 కండక్టర్స్ ఈస్ సేమ్. రెండిట్లోనూ డైరెక్షన్ సేమ్. సో ఒకటి 5 amperes, రెండోది 10 amperes. సో వెంటనే ఇంకొకటి మైండ్లోకి ఏం రావాలి? కరెంట్ డైరెక్షన్ సేమ్గా ఉంటే ఫోర్స్ అట్రాక్షన్, కరెంట్ డైరెక్షన్ రివర్స్లో ఉంటే రిపల్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనకి రిపల్సివ్ పోయింది. ఇది రిపల్సివ్, ఇది రిపల్సివ్. అంటే మన కరెక్ట్ ఆన్సర్ అనేది 1 లేదా 3. అండ్ క్వశ్చన్ ఏంటి? ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఫోర్స్ అడిగారా, ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అడిగారా? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. ఫార్ములా రాసేయండి. స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్స్ అనగానే మైండ్లోకి రావాలి μ0 by 2 pi I1 I2 by R. యాక్చువల్గా L ఇట్ వచ్చేసింది మనకి, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. μ0 by 2 pi కాబట్టి ఇంటూ 2 by 2 చేస్తే μ0 by 4 pi అవుతుంది. సో 2 into 10 power minus 7 I1 I2 5 into 10 by R 10 centimeters. సో 10 into 10 power minus 2 చేద్దాం, మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. సో వెరీ సింపుల్. 5 2s are 10, 10 power 2, 10 power minus 1 వస్తుంది, 10 power 3. సో ఆన్సర్ 1 into 10 power minus 4. సో దీన్ని ఇంకా షార్ట్కట్లో చెప్తాను చూడండి. 10 power minus 7 ఇలా ఉందా? 2 5s are 10, 10 into 10 10 square by 10 into 10 power minus 2 అంటే ఇది 10 power minus 1.
పైకి వెళ్తే +1, -7 +3 -4. సో కరెక్ట్ ఆప్షన్ విల్ బి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. నీట్ ఎగ్జామ్కి ఈ లెసన్లో నుంచి డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ అ సర్క్యులర్ లూప్ ఆఫ్ రేడియస్. సర్క్యులర్ లూప్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఇది మన సర్క్యులర్ లూప్, దీని యాక్సిస్, దిస్ ఇస్ ద సర్క్యులర్ లూప్. ఓకే, దీని యాక్సిస్ మీద అని అడిగారు. సో యాక్సిస్ అనగానే ఫార్ములా గుర్తు రావాలి. రేడియస్ 100 సెంటీమీటర్స్, ఈ రేడియస్ r is equal to 100 సెంటీమీటర్స్. క్యారియింగ్ కరెంట్, దీంట్లో ఎంత కరెంట్ వెళ్తోంది, I is equal to √2 ఆంపియర్స్. పాయింట్ ఎక్కడుంది, 1 మీటర్ అవే. సో యూజువల్గా పాయింట్ ఇది కదా, P అనే పాయింట్, ఇది మనకి 1 మీటర్ అవే ఉంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ రింగ్ ఫర్ అ పాయింట్ ఆన్ యాక్సియల్ లైన్. ఫార్ములా ఏంటి, BA is equal to μ0 I by 2 into r² plus x² హోల్ పవర్ 3/2. గుర్తుందా? n ఎందుకు రాయలేదు అంటే ఇక్కడ n1 ఒకటే లూప్ ఉంది, నంబర్ ఆఫ్ లూప్స్ ఉంటే n రాస్తాం. సో సారీ, μ0 I into r² by 2 into r² plus x² హోల్ పవర్ 3/2. ఇది మన ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి. μ0 ప్లేస్లో ఎంత, 4π into 10⁻⁻7 ఇంటూ కరెంట్ √2 ఆంపియర్స్ ఇంటూ రేడియస్ 100 సెంటీమీటర్స్. సో r is equal to సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయండి మీటర్స్లోకి. 100 into 10⁻⁻2 మీటర్స్ అంటే ఎంత వచ్చింది, 1 మీటర్. యాక్చువల్గా 100 సెంటీమీటర్ is equal to 1 మీటర్. ఎస్. సో 1² by 2 into 1² plus x అంతా 1 మీటర్ కదా, 1² హోల్ పవర్ 3/2. 1 plus 1 ఎంత, 2. ఓకే, సో 2 హోల్ పవర్ 3/2. సో √2ని 3 times రాయాలి. మీకు ఈజీగా ఉండడానికి క్యాలిక్యులేషన్ చెప్తాను చూడండి. 4π into 10⁻⁻7 into √2 into 1 by 2 into 2 plus 1 plus 1 2 √2 ఇది చూడండి 2 పవర్ 3/2ని ఎలా రాసుకోవచ్చు, √2 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. సో √2ని 3 times రాయండి. √2 ఒక √2 క్యాన్సిల్ అయిపోతుంది. సో √2 into √2 ఎంత, 2. సో 2 2s are 4 క్యాన్సిల్ అయిపోయింది. పై వాల్యూ ఎంత, 3.14 ఇంటూ 10⁻⁻7 ఆన్సర్ వస్తుంది చూడండి. పై వాల్యూ మాత్రమే మిగులుతుంది. √2 into √2 2 2s are 4 క్యాన్సిల్ అయిపోయింది. పై వాల్యూ 3.14. సో ఆన్సర్ 3.14 ఇంటూ 10⁻⁻7 టెస్లా. నెక్స్ట్, థిక్ కరెంట్ క్యారీయింగ్ కేబుల్ ఆఫ్ రేడియస్ r carries current uniformly distributed across its cross section. Repeated bit చూడండి. This is a repeated bit. మన క్వశ్చన్ నెంబర్ 9 ఏదైతే చేసామో మనం చూడండి, ఇందులో సేమ్ నేను గ్రాఫ్ కూడా గీసి చూపించాను. నాట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 ఏదైతే ఉందో సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు ఇంకొకలాగా అడిగారు. సేమ్ కాన్సెప్ట్, గ్రాఫ్ ఇచ్చి ఏది కరెక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. So the variation of magnetic field due to the cable with the distance r from axis of the cable. ఇది axis of the cable. ఇక్కడ నుంచి దూరంగా వెళ్లే కొద్దీ ఎలా మారుతుంది, ఆబ్వియస్ గా దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము క్వశ్చన్ నెంబర్ 6లో. సో ఇది ఎలా తెలిసింది మనకి అంటే, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో గాస్ లాలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఫైండ్ అవుట్ చేసాం, గుర్తుందా? సేమ్ ఇక్కడ అప్లై చేస్తాం. అందుకే నేను ముందే చెప్పాను, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ బాగా అర్థమైతే ఇది మీకు చాలా ఈజీ అయిపోతుంది. అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాఫ్ ఏదైతే వచ్చిందో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా గ్రాఫ్ సేమ్ గానే వస్తుంది. నెక్స్ట్, an infinitely long straight conductor carries current of 5 amperes as shown. An electron is moving. ఎలక్ట్రాన్ అనగానే మైండ్ లోకి రావాలి, క్యూ వాల్యూ నీకు ఇచ్చేశారు. ఎలక్ట్రాన్ క్యూ ఎంత, 1.6 into 10⁻⁻19 కూలుమ్. చాలా మంది అది చూసుకోరు, సో హడావిడిలో స్ట్రెస్లో ఉండి చూసుకోరు. బట్ ఎస్, ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఇచ్చారు అంటే చార్జ్ ఇచ్చేసినట్లే. గివెన్ ఇన్ఫర్మేషన్ with a speed of 10⁻5 meter per second, v is equal to 10⁻5 meter per second.
ప్యారలల్ టు ద కండక్టర్. ఈ కండక్టర్కి ప్యారలల్గా ఇలా ఎలక్ట్రాన్ వెళ్తోంది. ఇక్కడ మీనింగ్ ఏం అర్థం చేసుకోవాలి అంటే వెంటనే మనం ఐడియా ఏం కాంప్రహెన్స్ చేయాలి అంటే ఇది పీక్యూ అనేది కరెంట్ వైర్. ఒక కరెంట్ వైర్ ఉన్నప్పుడు కరెంట్ వెళ్తోంది అందులో అంటే దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏదైతే మూవ్ అవుతోందో అది ఈ కరెంట్ వైర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతోంది. ఇదే కాన్సెప్ట్ ఉంటుంది చూడండి. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 20 సెంటీమీటర్. క్యాలిక్యులేట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ ఎప్పుడు ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది? వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎవరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది? ఈ 5 ఆంపియర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి తెలిసిన ఏకైక ఫార్ములా F is equal to QVB. ఎందుకు నేను సైన్ థీటా రాయలేదు అంటే దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఈ కేసులో థీటా వాల్యూ ఎంత? 90 డిగ్రీస్. థీటా 90 డిగ్రీస్ కాబట్టి ఐ హ్యావ్ నాట్ కన్సిడర్డ్ సైన్ థీటా బికాస్ సైన్ 90 1 కాబట్టి. సో ఇప్పుడు నాకు ఫైనల్గా కావాల్సింది ఏంటి? బి. నా బి ఈజ్ డ్యూ టు PQ కండక్టర్. PQలో వెళ్ళే కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది. సో ఒక స్ట్రైట్ కరెంట్ క్యారియింగ్ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి? B is equal to μ0/2π into I/R. స్ట్రైట్ కరెంట్ క్యారియింగ్ వైర్కి ఫార్ములా. దట్స్ ఇట్. ఫార్ములా నేర్చుకోండి. మోస్ట్ ఆఫ్ ద నీట్ క్వశ్చన్స్ ఆర్ డన్. μ0/2 into 2 చేయండి. సో 2 into 10⁻⁻⁷ బికాస్ మనకి μ0/4π తెలుసు. ఇక్కడ 2π ఉంది కాబట్టి 2 into 10⁻⁷. I వాల్యూ ఎంతమ్మా? 5 ఆంపియర్స్ బై పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్. సో 20 into 10⁻⁻2. మర్చిపోకూడదు, సెంటీమీటర్స్ని ఎప్పుడు మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. సో 2 10 టైమ్స్ పోయింది, 5 1 టైమ్ 2 టైమ్స్. సో మనకి బి వాల్యూ ఎంత వచ్చింది చూడండి. బి వాల్యూ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే? 1/2 అంటే 0.5 రాసుకోవచ్చు కదా, ఇంటూ ఇది 1/2 ఇంటూ 10⁻⁻5 టెస్లా. ఇప్పుడు ఈ బీని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. F is equal to QVB. సో Q ఎంత? 1.6 into 10⁻⁻19. వెలాసిటీ 10⁻5 into 0.5 into 10⁻⁻5. So the answer will be around 8π. Okay, then pi is not there. Sorry, 8 into 10⁻⁻20. Correct answer is option 2. చూడండి, పై ఉండకూడదు బికాస్ పై లేదు ఇక్కడ, మనం పై లేనే లేదు. సో ఆప్షన్ ఎలిమినేషన్లో ఇది రాంగ్, ఇది రాంగ్. ఈ రెండిట్లో కూడా 1.6 into 0.5 అంటే 1/2. సో ఇది చేస్తే మనకి 8 వస్తుంది. సో ఆన్సర్ బి. నెక్స్ట్, ఏ యూనిఫామ్ కండక్టింగ్ వైర్ ఆఫ్ లెంత్ 12 ఆంపియర్స్. ఒక వైర్ ఉంది, దాని లెంత్ ఎంత? 12 ఆంపియర్స్. అంటే సారీ 12A. L ఆంపియర్స్ కాదు, 12A. రెసిస్టెన్స్ R ఈజ్ బౌండ్ అప్ యాజ్ అ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఇన్ ద షేప్ ఆఫ్. ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది చాలా లెందీ క్వశ్చన్. 2021లో వచ్చింది చూడండి, వెరీ లెందీ క్వశ్చన్. 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఒకటి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ ఏ. ఇది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ ఏ, స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ, యూనిఫామ్ కండక్టింగ్ వైర్. The magnetic dipole moment of the coil in each case respectively. Dipole moment ki formula enti? Capital M is equal to NIA. Gurtunda? Capital M is equal to NIA. N number of turns. So any number of turns ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి బికాస్ టోటల్ లెంత్ ఎంత? 12A. కానీ ట్రయాంగిల్ కి సైడ్ ఏ మాత్రమే చెప్పారు. అంటే ఎంత అయింది ఇక్కడ? 3A. ఇది 12A. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్? దేర్ఫోర్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ వేయాలి? ఇక్కడికి 3A అయ్యింది, ఇంకొక 3A అలా 4 టైమ్స్ చేస్తే, బికాస్ 4 3s are 12 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని అయ్యాయమ్మా? 4. నెక్స్ట్, ఏరియా ఎలా తెలుస్తుంది? కరెంట్ తెలుసు మనకి. కరెంట్ ఎంత? R is wound up as current carrying coil in the shape of. కరెంట్ ఇవ్వలేదు కాబట్టి IA తీసుకుంటాం.
లెట్ us టేక్ కరెంట్ ఈస్ ఐ, మెన్షన్ చేయలేదు, ఐ తీసుకుందాం బికాజ్ ఆప్షన్స్లో ఐ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏ కావాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఎంత? ఏ ఇంటూ హైట్ ఎంత అంటే ఇది మన హైట్. సో ఇది a/2, ఇది a. సో హైట్ ఎంత వస్తుంది? h is equal to √a² మైనస్ a²/4. సో √3a/2 వస్తుంది చూడండి, √3a/2. సో ఆన్సర్ √3a²/4. సో m is equal to NIAలో మీరు ఫైనల్గా దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో క్యాపిటల్ M is equal to n ఎంత? 4, కరెంట్ IA ఉంటుంది, అండ్ దిస్ ఈస్ √3a²/4. 4 ने 4 को मार दिया. सो √3a²I is the answer. √3a²I is the answer. రెండోది చెయ్యాలా? అవసరం లేదు. ఆప్షన్ ఎలిమినేషన్లో నాకు ఈజీగా కనిపించేస్తుంది దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ అదర్వైజ్ స్క్వేర్కి చెయ్యాలి అంటే స్క్వేర్కి సైడ్ ఏంటమ్మా? ఏ ఏ ఏ ఏ. ఎన్ని సైడ్లు ఉన్నాయి? 4. అంటే లెంత్ 4a అయింది. ఇప్పుడు నంబర్ ఆఫ్ టర్న్స్ కావాలి అంటే 12aలో 4a అయిపోయింది. ఇంకా ఎన్ని వేయచ్చు అంటే 3. నంబర్ ఆఫ్ టర్న్స్ 3. ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సైడ్ ఇంటూ సైడ్ a², కరెంట్ I, క్యాపిటల్ M is equal to NIA. సో 3a²I. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఫార్ములా తెలిస్తే చాలు, కొంచెం ఓపిక కూడా ఉండాలి. నెక్స్ట్, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫార్ములా కూడా ఇచ్చేసాడు, జస్ట్ సబ్స్టిట్యూషన్. QV ఇంటూ BI BJ BK ఓకే. Q1 V పెట్టి F పెట్టి వాట్ విల్ బీ ద కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఫర్ B బార్. B బార్కి కంప్లీట్ ఎక్స్ప్రెషన్ కావాలి. ఓకే, సో B బార్కి కంప్లీట్ ఎక్స్ప్రెషన్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ F బార్ ప్లేస్లో రాయండి. 4i మైనస్ 20j ప్లస్ 12k ఇజ్ ఈక్వల్ టు Q ఎంత? 1 ఇంటూ V బార్ 2i ప్లస్ 4j ప్లస్ 6k. దీనిని దేంతో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి? BI ప్లస్ BJ ప్లస్ BK. క్రాస్ మల్టిప్లికేషన్ ఐడియా ఉందా? క్రాస్ మల్టిప్లికేషన్ మ్యాథ్స్లో మాడ్యులస్ చేస్తారు కదా, అలాగా I J K రాసుకోండి. ఫస్ట్ ఏది ఉంటే దాని టర్మ్సే రాసుకోవాలి. 2 J పక్కన 4 ఉంది, K పక్కన 6 ఉంది. నెక్స్ట్ ఇవేంటిది? BA కదా, సో B B B, దట్స్ ఇట్. ఓకే, సో మాడ్యులస్, ఇది మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ తెలుసు కదా, ఇది తీసేస్తే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4B మైనస్ 6B మైనస్ J ఇంటూ ఇది మర్చిపోతే 2B మైనస్ 6B ప్లస్ K ఇంటూ 2B మైనస్ 4B. ఓకే, సో నాకు ఇది మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 4i మైనస్ 20j ప్లస్ 12k ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలింది చూడండి దీని ఆన్సర్? 4b మైనస్ 6b మైనస్ 2b ఇంటూ i క్యాప్. నెక్స్ట్ 2b మైనస్ 6b మైనస్ 4b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4b j క్యాప్. నెక్స్ట్ 2b మైనస్ 4b మైనస్ 2b k క్యాప్. సో జస్ట్ కంపారిజన్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ కంపేర్ చేయండి, ఇక్కడ కంపేర్ చేస్తే ఏముంది మనకి? 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2b. వీటన్నిటిలో నుంచి b కామన్ తీయచ్చు, మీరు b కామన్ తీయచ్చు, 2 కామన్ తీయచ్చు. బట్ b కామన్ తీసేస్తే అక్కడ b ప్లేస్లో ఎంత ఉంది నాకు? 2, రైట్? సో ఇలా కంపారిజన్లో మనము b వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఫర్ b బార్. ఎస్, జస్ట్ కంపారిజన్లో b బార్ని ఫైండ్ అవుట్ చేయండి. సో బీని ఫైండ్ అవుట్ చేయండి. బీని ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆన్సర్ మైనస్ 6i మైనస్ 6j మైనస్ 8k వస్తుంది. నెక్స్ట్, ఏ లాంగ్ సాలినాయిడ్ ఆఫ్ 50 సెంటీమీటర్ లెంత్ రాసుకోండి. L ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్, హ్యావింగ్ నంబర్ ఆఫ్ టర్న్స్ n ఈజ్ ఈక్వల్ టు 100 నంబర్ ఆఫ్ టర్న్స్, క్యారీస్ అ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 2.5 ఆంపియర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్. B ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనం సోలెనాయిడ్లో చెక్ చేసుకోవాల్సిన ఏకైక సెంటెన్స్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ టర్న్సా లేదా నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంతా? నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ అన్న స్మాల్ n ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N బై L. బీకి ఫార్ములా ఏంటి? μ0 NI లేదా μ0 క్యాపిటల్ NI బై L. ఎలా రాసినా పర్లేదు. μ0 వాల్యూ ఎంత?
4 pi into 10 power minus 7 into n number of turns 100, I 2.5 by L 50. సో జస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయడమే, ఇంక ఇది ఓన్లీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ కాబట్టి మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఆన్సర్ 6.28 రావాలి. సో చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఏ వైర్ ఆఫ్ లెంత్ L meters క్యారీయింగ్ కరెంట్ ఆఫ్ I amperes bent in the form of a circle. What is its magnetic moment? అదే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయితే 0 అవుతుంది, బట్ మ్యాగ్నెటిక్ మొమెంట్ ఏంటి? M is equal to NIA. N నంబర్ ఆఫ్ టర్న్స్ అది లేదు మనకి కాబట్టి అది వాడక్కర్లేదు, ఒకటే అంతే, N1 తీసుకోవాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. L లెంత్ని R రేడియస్గా బెండ్ చేశారు అనుకుంటే ఇక్కడ L is equal to 2πr కాదా? L లెంత్ని ఒక సర్కిల్గా బెండ్ చేశారు, దాని రేడియస్ R అంటే లెంత్ షుడ్ బి ఈక్వల్ టు సర్కంఫరెన్స్. ఇక్కడ నుంచి R is equal to L by 2π వచ్చింది. ఇప్పుడు సర్కిల్కి ఏరియా ఫార్ములా ఏంటి? πr స్క్వేర్. సో పై ఇంటూ L స్క్వేర్ బై 4π స్క్వేర్. సో అయిపోయింది. I ఇంటూ పై L స్క్వేర్ బై 4π స్క్వేర్, I ఇంటూ పై L స్క్వేర్ బై 4π స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదా, పై క్యాన్సిల్ అయిపోతుంది. సో పై క్యాన్సిల్ అవ్వడం వల్ల IL స్క్వేర్ బై 4π వస్తుంది. నెక్స్ట్ చూసారా, కాకపోతే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మీరు నీట్ కాబట్టి మీకు మ్యాథ్స్ కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ఏ సిలిండ్రికల్ కండక్టర్ ఆఫ్ రేడియస్ R. మళ్ళీ రిపీటెడ్ బిట్ చూడండి, రిపీటెడ్ బిట్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. చూసారా, 19లో వచ్చింది, 21లో వచ్చింది, 23లో వచ్చింది. ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ బిట్. ఆన్సర్ తెలుసు కదా, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, అయోనైజ్డ్ హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ ఆల్ఫా పార్టికల్. ఒకటి హైడ్రోజన్ ఆటమ్, రెండోది ఆల్ఫా పార్టికల్. ఇలాంటివి వచ్చినప్పుడు స్టాండర్డ్ మొత్తం ఫిజిక్స్ అంతటికి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి క్లాస్లో చెప్పాను, గుర్తుందా? చార్జ్ ఆన్ హైడ్రోజన్ అంటే ఏంటి? ప్రోటాన్. చార్జ్ ఆన్ ప్రోటాన్ని Q అనుకుంటే చార్జ్ ఆన్ ఆల్ఫా పార్టికల్ ఎంత అవుతుంది? 2Q. మాస్ ఆఫ్ ప్రోటాన్ని M అనుకుంటే మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఏమవుతుంది? 4M. ఇది మొత్తం ఫిజిక్స్ అంతటికి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మరీ చెప్పాను. ఓకే, నౌ ద రేషియో ఆఫ్ దేర్ పాత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్, సేమ్ మొమెంటా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కాన్స్టెంట్. రేషియో ఆఫ్ రేడియస్కి ఫస్ట్ ఫార్ములా రాయండి. వీ నో దాట్ R is equal to mv by qb. mv అంటే లీనియర్ మొమెంటం కదా, p by qb రాద్దాం. p కాన్స్టెంట్, b కాన్స్టెంట్ అని చెప్పారు. సో RH by R alpha is equal to q రివర్స్ అవుతుంది కదా, q of alpha by q of h. q of alpha ఎంత అనుకున్నాము? 2q అనుకుందాము, hq. q క్యాన్సిల్, ఆన్సర్ 2:1. సో ఈ ప్రోటాన్ ఆల్ఫా పార్టికల్ ఇలాంటివి ఇచ్చినప్పుడు మొత్తం ఫిజిక్స్ అంతటికి సరిపడేది ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు మొత్తం ఫిజిక్స్ గుర్తుపెట్టుకోవాలి, ఈ ఒక్క చాప్టర్కి కాదు, బికాజ్ మోడర్న్ ఫిజిక్స్లో చాలా ఎక్కువగా వస్తుంది కాన్సెప్ట్. సో చూసారు కదా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది. సో కాన్సెప్ట్ కంటెంట్ చెప్పేటప్పుడు క్లియర్గా విని నోట్ మేకింగ్ చేసుకోండి, సాల్వ్ విత్ మీ ప్రాబ్లమ్స్ చేయండి. అండ్ మీకోసం స్పెషల్గా నేను నీట్ PYQs చేస్తూనే ఉంటాను. అట్లీస్ట్ PYQs ప్రాక్టీస్ చేసినా చాలు. మీ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ PYQ సెషన్స్ ఇంకా పెరుగుతాయి కాబట్టి డోంట్ వరీ. సీ యూ ఆల్ సూన్.